నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ క్రీస్తు స్ఫూర్తి ఆచరిస్తే మనస్సు ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందని వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం నివాళులర్పించిన మంత్రి స్వామి, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు. ప్రకాశం భవనం వద్ద క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్స్ ఆత్మగౌరవ దీక్ష, పనిభారం తగ్గించాలని డిమాండ్. యేసుక్రీస్తు స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరిస్తే మనసు, ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. టీడీపీ నాయకుడు చుండి శ్యామ్ ఆధ్వర్యంలో వెంగముకలపాలెంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే కేక్ కట్ చేసి వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. యేసుక్రీస్తు బోధనలు అనుసరించి తోటివారిని ప్రేమించడం, తప్పు చేసిన వారిని క్షమించడం, పరస్పర సోదరభావంతో మెలగడం ద్వారా శాంతియుతమైన జీవితం గడపవచ్చని అన్నారు. తనపై ఎంతో అభిమానం గల వెంగముకలపాలెం మదర్ తెరిసా కాలనీల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పార్టీ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్, బండారు మదన్, బొడ్డపాటి వెంకట్, పల్లపోతి వెంకటేశ్వర్లు, సింగరాజు రాంబాబు, ఘనశ్యామ్, సూర్యప్రకాష్ రెడ్డి, అట్లూరు వెంకటేశ్వర్లు, ఒలేటి తిరుపతి స్వామి, మౌలాలి తదితరులు పాల్గొన్నారు. ఏం ఇబ్బంది లేదు, కొంచెం ఓపికగా ఉండండి. లేట్ అయినా ఎద్దు శశికాంత్ భూషణ్ గారు నడిపించవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. 20 సంవత్సరాల నుంచి స్వామి ఒంగోలు చేసేవాడు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి సమయం అభివృద్ధి 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 అనే మాట వినిపిస్తుంది తప్ప ఎక్కడా కూడా మీ కాలనీకి సార్ వస్తున్నారు కదా ఈ గ్రామంలో. ఎప్పుడూ మనకి క్రిస్మస్ వస్తున్నారు కానీ ఇది ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మనం వెంగముకలపాలెం రావటం, వెంగముకలపాలెంలో అందరినీ కూడా కలుసుకునే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ఉండే సమస్యల మీద మనం మాట్లాడుకోవటం, మళ్ళా ఇప్పుడు దాకా మనం ఏం చేసామో, మనం ఇంకా ఈ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయో దాన్ని అన్నీ కూడా ఒకసారి తెలుసుకోవటం, అదేవిధంగా పెద్దలందరూ కూడా వచ్చి ప్రతి ఒక్కరు కూడా మీకు అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం, ఇలాంటివి ఆనవాయితీగా మనం అందరం కూడా మనం చేసుకుంటా ఉన్నాం. అదే ఆనవాయితీగా ఈరోజు మళ్ళా మన క్రిస్మస్ 20వ తారీఖు వస్తుంది కాబట్టి మీ అందరినీ కలుసుకోవడానికి ఈరోజు మీ గ్రామానికి వచ్చాం. అదేవిధంగా మీ అందరినీ కూడా చూసినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. రైలు కూడా మనం పెట్టాం. రైలు కూడా ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మొన్న చిన్న తుఫాను, ముందా తుఫాను వచ్చినప్పుడు దగ్గర 27 సెంటీమీటర్ల వర్షాలు పడ్డది. 27 సెంటీమీటర్ల వర్షంలో మనకి ఒంగోలులో కూడా పైన ఎక్కడైతే చెరువులు కట్టయినాయో అవన్నీ కూడా వాటర్ అంతా కూడా ఈరోజు రోడ్డు మీదకి రావడం వల్ల ఇవన్నీ కూడా ఇబ్బందులు జరిగినాయి. దాంతో మన కాలనీలు కూడా అన్నీ కూడా మనకి కొన్ని ఇబ్బందులు రావటం, నీళ్ళు రావటం, ఇందాక మన వీడియో కూడా చూపించారు మన వాళ్ళు, అది కూడా చూశాను నేను. కాబట్టి మనం అవి కూడా డ్రైనేజ్ సిస్టమ్ కూడా దాన్ని ఏమైతే ఉన్నాయో దాన్ని కూడా కంప్లీట్ చేసుకుందాం. తప్పకుండా కూడా దాని సమస్య లేకుండా భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉండే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా ఇక్కడ నాయకులు మన ఉన్నారు కాబట్టి మీకు పెన్షన్లు కానీ మీకు ఏది ఉన్నా కూడా దాని మీద రాసి ఉంది, దాన్ని అన్నీ కూడా పెట్టి తప్పకుండా దాని కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరున మీరు వచ్చి ఎప్పుడు వచ్చినా కూడా ఇదే అభిమానం. అంటే పొద్దుగుకులు మనం మాట్లాడుకునే మనసులో పెట్టుకోవాలి, మనం ఏం చేయాలో చేసుకునే పద్ధతిలో మనం చేసే పద్ధతిలో చేస్తాం. కాబట్టి ఇవన్నీ తప్పకుండా కూడా మనకు అన్ని విధాలుగా కూడా మన గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, చేతనైతే పని చేపట్టాము. 95లో వర్గాన్ని స్థాపించిన వాడు నేనడా. 95 రాజకీయాలు చిన్నప్పుడు
మా అన్న దేవదాస్ గారు ఈ పారి గోడలు ఏదన్నా లైట్ వస్తే అదిగో మన సెంటర్లోనే ఇవన్నీ చెప్పేవాడు. నీళ్లు లేనప్పుడు కూడా మా అన్న మాగొండ సుబ్రహ్మరెడ్డి గారి ద్వారా నీళ్లు తెప్పించి ట్యాంకర్లు తోలితే గ్రామానికి మొత్తం సరిపోయేటట్టు చేసేవాళ్ళం. కాకపోతే ఏంటంటే దామచర్ల జనార్దన్ గారు గెలిచినాక నేను 2 సంవత్సరాల్లో బాగా దగ్గరయ్యేప్పుడు దగ్గరయ్యి చెట్ట ఈ పనులన్నీ అసలు కమిషనర్ని కూడా పిలిచి అదిగో ఆ కాలం కడితే 10 లక్షలు నా స్థాయికి నష్టం. మొత్తం ప్లాస్టింగ్ కింద క్లీనింగ్ చేపించినాక బిల్లీలా ఆ సిస్టమ్ లేదన్నారు. ఆయన కాడకు అడుగు కట్టా సింగయ్య గారు ఆయన ఇద్దరు కూర్చున్నప్పుడు ఫస్ట్ పోయి బాధపడింది నేనే. ఆయనకు తెలుసో తెలియదు, ఇప్పుడు గుర్తుందో లేదు. ఈ నియోజకవర్గంలో ఫస్ట్ అరే అన్ని సర్దుకుంటే మనకు ఒక టైం వచ్చింది రారా, కానీ పార్టీని విడిచిపెట్టగాక నీ మీద నమ్మకం ఉంది, నువ్వు ఉండు పార్టీలో, నాకంటూ ఒక టైం వచ్చిన రోజు నేను చూస్తాను. ఎందుకంటే వాళ్ళ భార్య కూడా ఇంటికి పోతే అయ్యా టిఫిన్ చేయ్యా అన్నం తినేసాము నేను ఏదైనా అంటుంటే నవ్వుతా ఉండింది. ఆ ప్రేమ కోసమే నాకు ఎంత కష్టం వచ్చినా గమ్మునుంది. లేకపోతే ఇక్కడ రాజకీయం చేయాలంటే ఎవరు వల్ల కాదు, రాలేరు కూడా. తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు కోసం 58 రోజుల పాటు ఆమరణ దీక్షలో అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా తాతా బిల్డింగ్స్ కూడలిలోని ఆయన విగ్రహానికి సంతనూతలపాడు గిద్దలూరు ఎమ్మెల్యేలు బిఎన్ విజయ్ కుమార్, ముత్తుమల అశోక్ రెడ్డి, కలెక్టర్ రాజాబాబు, జేసీ రోణంకి గోపాలకృష్ణ, వాడా చైర్మన్ రియాజ్తో కలిసి పుష్పాంజలి ఘటించారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమైన విషయమని మంత్రి స్వామి అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితోనే తర్వాతి కాలంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని చెప్పారు. మహనీయుల ఆదర్శాలు భావితరాలకు కార్యాచరణ కావాలని అన్నారు. రాజధాని అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతిగా 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రం లేని తెలుగువారి ఆకాంక్షలకు పౌరుషానికి స్ఫూర్తిగా ఉద్యమం చేపట్టి సాధించిన గొప్ప యోధుడని కలెక్టర్ రాజాబాబు కొనియాడారు. గాంధీజీ స్ఫూర్తితో స్వాతంత్ర సమరంలోనూ పొట్టి శ్రీరాములు తనదైన పాత్ర పోషించారని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, ముత్తుమల అశోక్ రెడ్డి అన్నారు. ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, కమిషనర్ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ మధుసూదన్ రావు, సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పోయిన సంవత్సరం నుంచి అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆత్మార్పణ దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఆ మహనీయునికి నివాళులర్పిస్తూ ఉన్నాం. తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం కోసం, తెలుగు ప్రజల గుర్తింపు కోసం తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని, ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పేసి వారు అకుంఠిత దీక్షతో 58 రోజులు నిరాహార దీక్ష చేసి వారి యొక్క ప్రాణత్యాగం చేయడం జరిగింది. వారి ప్రాణత్యాగం ఫలితమే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడం అనేది వారి త్యాగాలకి వచ్చినటువంటి రాష్ట్రంగా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఒక నిబద్ధతతో ఆరోగ్య సమస్యలు ఉన్న వారి నిరాహార దీక్షలో 15 కేజీల బరువు కోల్పోయారు. అంటే చాలా చిత్తశుద్ధితో, అంకిత భావంతో, మొక్కవారి దీక్షతో, సంకల్పంతో వారు దీక్ష చేశారు. ఆ సమయంలో చాలా చిన్నదిగా వచ్చి విమర్శకులు కూడా వీరికి సంఘీభావం ప్రకటించి మహా ఉద్యమంలాగా వచ్చి ఈ రాష్ట్రాన్ని వారు సాధించారు. ఆ ఫలితంగా మనం తెలుగు రాష్ట్రాలు, అదేవిధంగా వారు చనిపోయిన తర్వాత కొద్ది నెలల తర్వాత దాదాపుగా 10 నెలలకి ఆంధ్ర రాష్ట్రం ప్రకటన జరిగింది. ఈ రోజున వారి త్యాగ ఫలితంగానే ఈ రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి ఆ మహనీయుని యొక్క సేవల్ని, వారి త్యాగాన్ని మనం స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 58 అడుగుల ఎత్తైనటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని భూమి పూజ కూడా చేయడం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇది ఆ మహనీయుని యొక్క త్యాగానికి చిహ్నంగా అమరావతి రాజధానిలో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణ చేసినటువంటి రోజు. తన యొక్క ప్రాణత్యాగం ద్వారా
మనకు ఆంధ్రప్రదేశ్ని ఏర్పరిచి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉన్నటువంటి మనకి తెలుగువారికి ఒక రాష్ట్రం ఉండాలనేటువంటి ఉద్దేశంతో తన యొక్క ప్రాణత్యాగం చేసి మనకు తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు. అటువంటి వ్యక్తి యొక్క ఆత్మార్పణ దినోత్సవం అంటే వర్ధంతి కార్యక్రమాన్ని గౌరవ మంత్రి గారు మన యొక్క డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, అలాగే గౌరవ కలెక్టర్ గారు రాజుబాబు గారు, అలాగే మా గౌరవ ఎమ్మెల్యే గారు విజయ్ గారు, మా వడా చైర్మన్ గారు రియాజ్ గారు, జేసీ గారు గోపాలకృష్ణ గారు అందరూ ఈరోజు వర్ధంతి కార్యక్రమానికి అందరం ఇక్కడే ఘనమైన ఆయన నివాళులు అర్పించాం. ఏ స్ఫూర్తితోనైతే మనకు ఆయన మన యొక్క ఆంధ్రప్రదేశ్ని ఏర్పరిచాడు ఆ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకుపోదామని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. పొట్టి శ్రీరాములు గారు ఆయన గాంధీ ఫాలోవరు. ఆయన నాన్ వైలెన్స్, అహింస, అదేవిధంగా విలేజ్ పంచాయతీలు డెవలప్ కావాలని సోషల్ రిఫార్మ్స్లో దళితుల గురించి ఆయన ఎంతో వాళ్ళ అభివృద్ధి గురించి ఎంతో కష్టపడినాడు. మనందరికీ తెలిసింది ఆయన ఆంధ్రులకి సపరేటు ఒక రాష్ట్రం కావాలని ఆ రోజు దగ్గర 58 రోజులు నిరాహార తీసి చనిపోయారు. దాన్ని బట్టి మన రాష్ట్రానికే కాకుండా మన దేశానికి అనేక పరిణామాలు జరిగాయి. మనకి ఇమ్మీడియట్గా రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించారు. దాని తర్వాత లాంగ్వేజ్ భాషా ప్రతిపాదనలో ఒక కమిషన్ వేసి ఇంకా అనేక రాష్ట్రాలు ఏర్పడినాయి. ఇది పొట్టి శ్రీరాములు గారు ఒక గాంధీయను, ఒక ఫ్రీడమ్ ఫైటరు, మన రాష్ట్రాన్ని రావడానికి ఎంతో త్యాగం చేసిన వ్యక్తి. పొట్టి శ్రీరాములు గారి యొక్క పట్టుదల తర్వాత దేశమంతా వ్యాపించేలాగా మనకి ఆయన విస్తరింపజేశారు. అప్పట్లో మనము తెలుగువారికి రాష్ట్రం అనేది లేకోకుండా వాళ్ళకి గుర్తింపు లేని పరిస్థితిలో నిరాహార దీక్ష చేసి ఆంధ్రుల యొక్క పౌరుషాన్ని అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క ఆకాంక్షని తెలియజేయడం జరిగింది. దాంతోపాటుగానే మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి అవకాశం దొరికింది. అదొక్కటే కాదు, గాంధీ గారితో వారి స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో పాటుపడటం జరిగింది. అండ్ రూరల్ డెవలప్మెంట్ గురించి కూడా ఆయన ఎక్కువగా శ్రద్ధ చూపించడం జరిగింది. గాంధీ గారి యొక్క ఆలోచనలతో అదేవిధంగా స్వతంత్రం సమరయోధుల యొక్క త్యాగాలతో ఈరోజు భారతదేశం ఏర్పడటంలో కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటంలో కానీ ప్రముఖమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారు. వారికి ఘన నివాళులు అర్పించుకోవడం ఈరోజు జరిగింది. సో అందు సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఆంధ్రుల యొక్క గొప్పతనం, ఏ ఆశయాలతో ఆయన ఈ రాష్ట్రాన్ని సాధించారో ఆ ఆశయాలను మనం అందరం కూడా సాధించుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటాం. సాటివారికి మేలు చేయడమే క్రీస్తు చూపిన మార్గమని విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి నియోజకవర్గం కట్టకిందిపాలెం సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. క్రీస్తు బోధనలను అనుసరించి ప్రజలకు మంచి చేయడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నామని పేర్కొన్నారు. క్రైస్తవులందరూ పండుగను ఆనందోత్సాహాలతో సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని నాగరాజు గారు, దేవరాజు గారు, అద్దంకి మాణిక్యం, గాలి రాహేలమ్మ భర్త లక్ష్మీనారాయణ, మున్నంగి పేరమ్మ భర్త మోహన్ రావు, అరిగల మహాలక్ష్మి భర్త బ్రహ్మయ్య, గెల్ల అంకమ్మ భర్త. క్రిస్మస్ సందర్భంగా మా అద్దంకి నియోజకవర్గ ప్రజలు కానీ క్రైస్తవ సోదరులందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తాం. కులాలకు మతాలకు అతీతంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అదే కూడా ఈ విధంగా అద్దంకిలో కూడా ఎక్కడ కూడా గొడవలు లేకుండా మంచి ప్రశాంతమైన వాతావరణం, అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఒక అద్దంకిలో కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇదే విధంగా పనిచేసుకుంటూ క్రైస్తవ సోదరులకి మంచి పండుగ కాబట్టి ప్రపంచం మొత్తం కూడా క్రైస్తవ సోదరులందరూ కూడా ఈ పండుగని ఘనంగా చేసుకుంటారు. కాబట్టి మా క్రిస్మస్ పండుగని మా కాన్స్టిట్యూన్స్ ఉన్న క్రైస్తవ సోదరులు వాళ్ళతో పాటు ఈ పండుగలో పాల్గొని సోదర భావంతో వాళ్ళందరితో ఈ కార్యక్రమంలో పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేసుకోవడం. విద్యుత్ పొదుపు, సమర్థ వినియోగంపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. ప్రత్యామ్నాయ విద్యుత్ వనరుగా
ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఏపీసీపీడీసీఎల్ ప్రకాశం సర్కిల్ ఆధ్వర్యంలో తలపెట్టిన ఇంధన పొదుపు అవగాహన ర్యాలీని జేసీ గోపాలకృష్ణ ప్రారంభించారు. విద్యుత్ భవన్ వద్ద నుంచి చర్చి సెంటర్ వరకు కొనసాగిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో కళాశాల విద్యార్థులు, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. విద్యుత్ పొదుపు చేస్తే ఉత్పత్తి చేసినట్లే ఫిలమెంట్ బల్బులు వద్దు, ఫిలమెంట్ బల్బులు వద్దు, కరెంట్ అనేది గవర్నమెంట్ సోలార్ హీటర్తో పోలిస్తే మొదటి సోలార్ హీటర్ వాడటం వల్ల కరెంట్ బిల్లు బాధ్యతతో వినియోగిస్తాను. దినచర్యలో భాగంగా చేసుకుంటాను. సహజ వనరుల్ని రక్షించుకునే కాపలాదారుగా జాతీయ ఇంధన పొదుపు దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఈరోజు మరి ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రధాన కార్యాలయంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో మరి పొదుపు దినోత్సవ వారోత్సవాలు ఈరోజు నుంచి ప్రతి ఏడాది జరిగినట్లుగానే మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ పొదుపు దినోత్సవ వారోత్సవాలు డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రతిరోజుకి ఒక్కొక్క యాక్టివిటీ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఆ యాక్టివిటీ ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేయబడతాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లోనూ ముఖ్యంగా పాఠశాలకు వెళ్ళే విద్యార్థుల్లో ఇంధన పొదుపు యొక్క ఆవశ్యకత మరియు ఇంధన పొదుపు యొక్క ప్రాధాన్యతను తెలియజేసి వాళ్ళు ఇళ్లల్లో కానీ, పాఠశాలలో కానీ, లేదా కళాశాలల్లో కానీ, అట్లాగే పబ్లిక్ ప్రదేశాల్లో కానీ ఇంధన పొదుపు దినోత్సవం కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, అట్లాగే దాన్ని పాటించడం, అట్లాగే మా ప్రభుత్వ శాఖలన్నింటిలో కూడా ఇంధన పొదుపుని గురించి చర్చించడం, ఆదా చేయడం అనేది జరుగుతూ ఉంది. ఒంగోలు భ్రమరా టౌన్షిప్లో ప్రైడ్ మీడియా ఆధ్వర్యంలో ఈ నెల 31 రాత్రి నుంచి జరగనున్న అన్లాక్ 2026 న్యూ ఇయర్ ఈవెంట్ టికెట్లను కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ లాంచ్ చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా అన్లాక్ 2027 ఈవెంట్కు ఏర్పాట్లు బాగా చేస్తున్నారని అన్నారు. ఈ ఈవెంట్లో వీఐపీ టికెట్కు, జనరల్ టికెట్కు వేరువేరుగా రేటు పెట్టినట్లు చెప్పారు. ఈవెంట్లో ఎంజాయ్మెంట్తో పాటు ఫుడ్ కూడా అందిస్తారని, నూతన సంవత్సర వేడుకను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. జనార్దన్ సతీమణి దామచర్ల నాగ సత్యలత, కుమార్తెలు అనీషాలక్ష్మి, తనూజాలక్ష్మి, పార్టీ నాయకులు బండారు మదన్, బొడపాడి వెంకట, సింగరాజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. లాంచ్ గురించి మన ఈవెంట్ గురించి సార్ మాటలో అంటే అందరూ కూడా త్వరగా వచ్చేసి ఒక పిక్చర్ క్యాప్చర్ చేసుకోవచ్చు. లేదా ఉన్న అన్ని ప్రాంతాల్లో ఎప్పుడు కూడా న్యూ ఇయర్ వస్తుందంటే ఒక సెలబ్రేషన్స్ ఉంటాయి. కాబట్టి 4 years నుంచి ప్రైడ్ మీడియా వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఈవెంట్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ ఈవెంట్లో 4 years నుంచి కూడా చేయటం, మేము కూడా 3 ఈవెంట్స్ కూడా వెళ్ళటం కూడా జరిగింది. అదేవిధంగా ఈ ఇయర్ భ్రమరా టౌన్షిప్లో 31st నైట్ డిసెంబర్ భ్రమరా టౌన్షిప్లో ఈ ఈవెంట్ని అక్కడ కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా 31st నైట్ అంటేనే ఒక సెలబ్రేషన్ డే. అందరూ కూడా అక్కడికి వెళ్ళి
వాళ్ళందరూ అన్నీ కూడా ఫుడ్ కానీ మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడే టికెట్ కూడా లాంచ్ చేశారు. దానికి టికెట్స్ కూడా విఐపికి ఒక రేటు, అదేవిధంగా జనరల్గా ఉండేది ఒక రేటు, ఇవన్నీ కూడా పెట్టారు. అవి కూడా రేపు మీడియాలో అన్నిటికి కూడా మీకు ఏ టికెట్ ఎంత రేట్ అనేది కూడా వాళ్ళు అనౌన్స్ చేస్తారు. కాబట్టి అందరూ కూడా దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ మన వెంకటేష్ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మంచి ఈవెంట్ ఒంగోలులో చేసేది. ఈవెంట్ చేయాలంటే కూడా వెంకటేష్ ఎప్పుడు కూడా దాంట్లో అనుభవం వ్యక్తి. కాబట్టి ఒక ఈవెంట్కి అందరూ కూడా పార్టిసిపేట్ చేసి అందరూ కూడా ఎంజాయ్ చేయాలని చెప్పేసి 31st ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నందుకు వెంకటేష్ గారికి ఆల్ ది బెస్ట్. మీ ప్రోగ్రామ్ బాగా జరగాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా తప్పకుండా ఇలాంటి ఒక మంచి ఈవెంట్లో పాల్గొని అందరూ కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మండలాల్లో పనిచేస్తున్న క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్లు కలెక్టరేట్ వద్ద ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. ఏపీ సిఆర్ఎం టీచర్స్ యునైటెడ్ ఫోరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న 183 మందికి క్లస్టర్ విధానం ద్వారా పనిభారం పెంచడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. క్లస్టర్ విధానాన్ని ఎత్తివేసి పాత పద్ధతిలోనే తాము పనిచేసేలా చూడాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర నాయకురాలు కళ్యాణి, జిల్లా నాయకులు చంద్రశేఖర్, ఎస్కే జిలాని, హరిబాబు, దుర్గారావు, ఎస్కే చాంద్ బాషా, నాగేంద్రుడు పాల్గొన్నారు. గత 7 సంవత్సరాల నుంచి మనకి ఒక్క రూపాయి కూడా కానీ జీతాలు పెంపుదల ఏదైతే ఉండేది న్యాయ సమ్మతమైనటువంటి కార్యక్రమంలో తీవ్రమైనటువంటి ఒత్తిడిలోకి ఈ ప్రభుత్వం నెట్టింది. మళ్ళీ విభజించి పాలించన్న విధంగా ఈ ప్రభుత్వము ఏబీ క్లస్టర్లు 2 క్లస్టర్లు ఏర్పాటు చేసేసి మాకు క్లస్టర్ ఉన్న వాళ్ళకి పనిభారం ఎక్కువైపోయింది, క్లస్టర్ లేని వాళ్ళకి ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. అంటే ఇక్కడ మా ఉద్యోగం ఉంటుందా లేదన్నటువంటి సందిగ్ధంలో బి క్లస్టర్ వాళ్ళు ఉన్నారు. ఏ క్లస్టర్ వాళ్ళు గతంలో 10 స్కూళ్ళకి మానిటరింగ్ చేస్తే ఇప్పుడు 20 స్కూళ్ళు మానిటరింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే పనిభారం పెరిగిపోయింది. పనిభారం పెరిగిపోయి ఏ క్లస్టర్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మాకు భవిష్యత్తులో మా ఉద్యోగం ఉంటుందని చెప్పేసి ఇబ్బంది పడిపోతున్నారు. నెక్స్ట్ అదేవిధంగా మాకు గత 6 సంవత్సరాల నుంచి జీతాలు పెరగని పరిస్థితి సార్. ఎందుకంటే గతంలో 2019లో మాత్రమే మాకు జీతాలు పెంచడం జరిగింది. 2019 నుంచి 2025 ఈ రోజుకి నిత్యావసర వస్తువులు చూస్తే దాదాపుగా 150% వరకు ధరలు పెరిగిపోయాయి. అంటే పెరిగిన ధరలకి మాకు వచ్చే జీతానికి ఎక్కడా పొంతన లేకుండా పోతుంది. ఒక క్లస్టర్లో ఏ క్లస్టర్లో ఒక ఉపాధ్యాయుడిని బి క్లస్టర్లో ఒకటి పెట్టి చాలా గందరగోళమైన పరిస్థితులు నెలకొల్పారు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. రెండవది, మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేసి మాకు కావాల్సినటువంటి ఎంటీఎస్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకో న్యాయమైనటువంటి డిమాండ్, మాకు టీఏ ఇవ్వడం లేదు. మేము ఒక్కొక్క టీచర్ని మమ్మల్ని డిప్యుటేషన్ కింద 50 నుంచి 100 కిలోమీటర్ దూరంలో పనిచేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి అనేది ఉంది. మేము ఓ రోజు ఉదయాన్నే మాకు ఫోన్ వస్తుంది ఎంఈఓ గారి దగ్గర నుంచి, మీరు ఎక్కడో ఉన్నటువంటి పలానా మారుమూల ప్రాంతానికి మీరు వెళ్ళాలి అని చెప్పేసి అక్కడికి వ్యయ ప్రయాసాలు అప్పటికప్పుడు మేము దానికోసం ప్రయత్నాల కోసం దీనిలో చాలా నలిగిపోతూ పనిభారంతో అక్కడ స్కూల్లో వెళ్ళిన తర్వాత కూడాను మేము టీచర్లుగా వ్యవహరిస్తూ పిల్లలకు న్యాయం చేయలేని పరిస్థితి, అక్కడి నుంచి కూడా ఆఫీస్ పనులన్నింటి చేయాల్సిన పరిస్థితి. కాబట్టి మాకు అలాంటి విద్యాశాఖలో విలీనం చేసి వెంటనే మమ్మల్ని రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము న్యాయంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర జేఏసీ మద్దతుతోటి అన్ని జిల్లాల్లో క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్లుగా పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి వీరందరూ కూడా అన్ని జిల్లాల్లో ఈరోజు ఆత్మగౌరవ దీక్షను చేపట్టడం జరిగింది. ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళని 2 క్లస్టర్లుగా విభజించి ఒక క్లస్టర్లో ఉన్న వాళ్ళకి పని భారంగా ఉంది, ఒక క్లస్టర్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ భద్రత అంటే వేరే ప్రాంతాలకు సుదూరంగా వేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అతి తక్కువ వేతనాలతోటి సుదూర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు పనిచేస్తే వాళ్ళ కుటుంబాలు గడవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఉన్న వాళ్ళకి పని భారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, ఈ ఏబీ క్లస్టర్ని వెంటనే విరమించుకోవాలని ఈ ప్రభుత్వాన్ని ఒక రాష్ట్ర జేఏసీ ప్రతినిధిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి అద్దంకి నియోజకవర్గంలో 3 సబ్స్టేషన్లు నిర్మించడంతో పాటు
2000 కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచితే కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ కింద యూనిట్కు 13 పైసలు తగ్గించిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ నేతల అసత్య ప్రచారాలను నమ్మవద్దని అన్నారు. పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. అనేది అది అబద్ధాలతోటి కుట్రలతోటి స్థాపించిన పత్రిక. దానికి 24 గంటలు కూడా ఏదో ఒక ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలన్నిటి కూడా చెడుగా ప్రజలకు చూపించే పనిలోనే ఉంటుందన్నమాట. కొన్ని పత్రికలు, కొన్ని పార్టీలు. ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. మొట్టమొదటిసారి ట్రోప్ ఛార్జీలో 13 పైసలు తగ్గించాం. ముఖ్యమంత్రి గారి ఏమైందంటే రాబోయే రోజుల్లో ట్రోప్ ఛార్జీ అనేది ఉండకూడదు అనేది ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం కానీ కరెంట్ డిపార్ట్మెంట్ కానీ పనిచేస్తుంది. పౌష్టికాహార సమస్య లేని సమాజం కోసం అంగన్వాడీ సేవలు అందించడం జరుగుతుందని ఆర్జేడీ మనోరంజని అన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్గా ఒంగోలు రామనగర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అంగన్వాడీ కేంద్రాలలో లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సౌకర్యాలను అందించడం జరుగుతుందని అన్నారు. గుంటూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలో కొంత భాగం, బాపట్ల, పల్నాడు జిల్లాలు కలిపి ఒంగోలు ఆర్జేడీ కేంద్రంగా పనిచేస్తుందని తెలిపారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో నిర్దేశించిన లక్ష్యాలను నెరవేర్చే విధంగా కృషి చేస్తామని అన్నారు. ఈ ఒంగోలు ఆర్జేడీ పరిధిలో ఉన్న 5 జిల్లాలు అంటే గుంటూరు, పల్నాడు, బాపట్ల, అలాగే ఒంగోలు, నెల్లూరు, తిరుపతిలో కొంత భాగం, ఈ 5 జిల్లాల పరిధిలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ని పర్యవేక్షించడానికి, అలాగే జోన్లో ఈ ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలన్నీ సక్రమంగా పనిచేసి ప్రజలకు ఆశించినంత సేవలు అందించడానికి, అలాగే డిపార్ట్మెంట్ పరంగా ఉన్నటువంటి పోషణ్ ట్రాకర్, అలాగే ప్రధానమంత్రి మాతృవందన యోజన, ఈ పథకాల్లో కూడా గ్యాప్ లేకుండా అర్హులైన లబ్ధిదారులందరికీ సక్రమంగా అవన్నీ సకాలంలో రీచ్ అయ్యేటట్లుగా పర్యవేక్షించడానికి చేస్తాము. అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ, అలాగే సిబ్బంది అందరి ఇది సంక్షేమం అంటే వాళ్ళ వృత్తిపరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అదర్వైజ్ డిపార్ట్మెంట్ని ముందుకు తీసుకెళ్ళడంలో, ఈ సేవలు అందించడంలో ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పనిచేసి ఈ జోన్ని ముందుండేలాగా చూస్తాం. అవును, 5G మొబైల్ ఇవి ఫోన్లు ఇవ్వడం జరిగిందండి. అన్ని ప్రాజెక్ట్స్కి వచ్చినాయి. ఆ ప్రాజెక్ట్లో సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి వెంటనే అంగన్వాడీ కార్యకర్తలందరికీ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఇచ్చిన మొబైల్స్ ఆ డేటా కానీ నెట్ ఏది సంబంధిత ఇన్ని యాప్స్ చేయడానికి, అయితే ఎక్కువ యాప్స్ అని కాదు, అంగన్వాడీలకు సంబంధించిన వర్క్ చేయడానికి అవి సపోర్ట్ చేయడం లేదని అంగన్వాడీ కార్యకర్తలందరూ ప్రాబ్లం ఫేస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ 5G నెట్వర్క్ ఉన్న నాణ్యత కలిగిన మొబైల్స్ ప్రభుత్వం నుండి ఇవ్వడం జరిగింది. ఇక నుండి ఆ మొబైల్స్లో వీళ్ళు ఇవ్వవలసిన ఇన్పుట్ డేటా అదంతా కూడా ప్రాపర్గా ఇచ్చేటట్లుగా వాళ్ళకి. దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లో 40 మంది భవానీ స్వాములతో ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. డివైడర్ను ఢీకొన్న బస్సు ఆగకుండా ముందుకు వెళితే లోయలో పడి పెద్ద ప్రమాదం సంభవించేదని స్థానికులు అంటున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బ్రేక్ ఫెయిల్ అయి ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్ తెలిపారు. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒంగోలు DRRM మున్సిపల్ హై స్కూల్లో PVR బాయ్స్ హై స్కూల్లో ఉపాధ్యాయులకు డివిజనల్ స్థాయి ఆటల పోటీలు నిర్వహించారు. DRRM మున్సిపల్ హై స్కూల్లో పోటీలను మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు ప్రారంభించారు. పురుషులకు క్రికెట్, మహిళలకు త్రోబాల్ పోటీలు జరిగాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం, కందుకూరు డివిజన్లో మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన టీములు డివిజనల్ స్థాయి పోటీల్లో పాల్గొన్నాయి. పాఠ్యాంశాల బోధనే కాకుండా ఆట విడుపుగా పాఠశాల విద్యాశాఖ ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమని పలువురు ఉపాధ్యాయులు అన్నారు. ఈ పోటీల్లో విజేతలను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని అన్నారు.
పేరు ఎక్కడ స్కూల్ పేరు స్కూల్ పేరు ఒంగోలు డివిజన్ ఉపాధ్యాయుల క్రీడ ప్రారంభమైనవి. మహిళలకి త్రోబాలు, అట్లనే పురుషులకి క్రికెట్. గతంలో మండల స్థాయిలో జరిగినటువంటి విన్నర్స్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఒంగోలు డిఆర్ఎంలో ఆటలు స్టార్ట్ అయినాయి. మొత్తం ఒంగోలు డివిజన్లో 12 మండలాలకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. త్రోబాల్కి సంబంధించి మొత్తం డిఆర్ఎంలో జరుగుతూ ఉంటే క్రికెట్ మాత్రం 2 ప్లేసులు జరుగుతూ ఉంది, డిఆర్ఎంలో మరియు పీవీఆర్ బాయ్స్లో. ఈ గెలుపొందినటువంటి విజేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 3 డివిజన్లు ఒంగోలు, కందుకూరు, మార్కాపురం డివిజన్ నుంచి జిల్లా టోర్నమెంట్స్ త్వరలో జరుగుతాయి. ఆటలు అనేది ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం. ఉపాధ్యాయులు వారి యొక్క రెగ్యులర్ కరికులంతో పాటుగా కోకరికులర్ యాక్టివిటీస్లో వ్యాయామం పట్ల అవగాహన కలిగి ఉండి శారీరక దారుఢ్యం కోసం అని చెప్పి ఉండాలని చెప్పి గౌరవ కమిషనర్ గారు ఇది కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. చాలా సంతోషంగా అందరూ కూడా ఉత్సాహంగా ఆటలో పాల్గొంటా ఉన్నారు. కొత్తపట్నం మండలం ఈతముక్కలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఒంగోలు గోవింద పాదయాత్ర బృందం కమిటీ ఆధ్వర్యంలో విశేష పూజ కైంకర్యాలు జరిపించారు. భూ సమేత వెంకటేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర సహస్రనామ హోమాన్ని, లక్ష తులసి పూజను జరిపించారు. గ్రామస్తులతో పాటు గోవింద స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భలే ఉన్నాడు స్వామి. యోగానంద ఓం
నాగులపులపాడు మండలం ఉప్పుగుండూరులో పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి సందర్భంగా వాసవి జాగృతి సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంస్థ వైస్ ప్రెసిడెంట్ అమరా వెంకట సుబ్బారావు, అధ్యక్షుడు ఆత్మకూరి వాసు, సెక్రటరీ అమరా రాజేంద్ర, కోశాధికారి పల్లపూత నాగేశ్వరరావు, అమరా రవి, తేలప్రోలు శ్రీరాములు, అమరా వెంకటేశ్వరరావు, పులకన్నం శ్రీనివాసరావు, శ్రీరామ్, శేషతల్ప సాయి పాల్గొన్నారు. పిలిపించాను నిన్ను నీ చేత వేయించాను. గ్రూప్ ఉంటుంది ఎర్రగొండపాలెం మండలం గట్టుమీదిపల్లి గ్రామంలో అత్త రమణమ్మపై అల్లుడు నారాయణ కత్తితో దాడి చేయడంతో గొంతుకు గాయమైందని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు రమణమ్మను ఆసుపత్రికి తరలించగా ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. రమణమ్మపై దాడి చేసిన నారాయణను చితకబాదారు. రమణమ్మపై అల్లుడు నారాయణ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయని, వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, క్రీస్తు స్ఫూర్తి ఆచరిస్తే మనస్సు ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందని వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం, నివాళులర్పించిన మంత్రి స్వామి, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు. ప్రకాశం భవనం వద్ద క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్స్ ఆత్మగౌరవ దీక్ష, పనిభారం తగ్గించాలని డిమాండ్. డి న్యూస్లో నేటి మాట. బతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత లేకపోతే భవిష్యత్తుకే ప్రమాదం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.